Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పవర్ పంచాయతీ తెలంగాణలో పవర్ఫుల్ గా నడుస్తుంది. అధికార విపక్షాల మధ్య కరెంటు లొల్లి ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఎన్నికలకు 2-3 నెలల ముందు మొదలైన ఈ పంచాయతీ వచ్చే ఎన్నికల్లో అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కి రెండింటికి ఎన్నికల అజెండా అయింది. రెండు పార్టీలు విద్యుత్ అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాయనే క్లారిటీ మాత్రం వచ్చింది. అయితే ఈ పవర్ పంచాయతీలో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో వానలు పుష్కలంగా పడుతున్నాయి. ప్రాజెక్టులో నీళ్లు నిండుకుండల్లా ఉన్నాయి. నాట్లు ఇప్పుడిప్పుడే ముగిసిపోయి రైతులు పొలం పనులు కూడా తీరాయి. ఇక ఇళ్ల దగ్గర కూర్చొని జనం కరెంటు పంచాయతీని చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. 24 గంటల కరెంటు పైన ఇటు రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేటీఆర్ ఏం చేస్తాడో అని గమనిస్తున్నారు. నిజంగా రోజు కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొట్టు తిట్టుకుంటున్నారు. అయితే ఈ పంచాయతీలో గెలుపెవరిది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. పవర్ పంచాయతీకి అమెరికాలో రేవంత్ రెడ్డే నిప్పు పెట్టాడు. 24 గంటల కరెంటుపై రేవంత్ మాటలు మంటలయ్యాయి. రోడ్ల మీద బీఆర్ఎస్ వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. రేవంత్ డైలాగ్స్ తో బీఆర్ఎస్ కరెంటు సమస్యను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ ను బద్నాం చేసే పనిని పెట్టుకుంది. 3 గంటలు వర్సెస్ 3 పంటలు అని పబ్లిక్ లోకి కరెంట్ అంశాన్ని బీఆర్ఎస్ బలంగా తీసుకెళ్తోంది. గ్రామాన సభలు పెట్టించి కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలను, బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పరిష్కారాలను ఫోటోలను పెట్టి చూపిస్తుంది. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి రైతు వేదికల దగ్గర కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ టార్గెట్ ఒక్కటే, రేపు గనక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ కట్ అవుతుంది అని బలంగా చెప్పాలని నిర్ణయించుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇక్కడి రైతులకు కరెంట్ సరిపడా అందుతోందని, అదే విశ్వాసాన్ని రైతుల్లో నింపాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో నాణ్యమైన కరెంటు అనే పాయింట్ లో బీఆర్ఎస్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కరెంటు పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, మాటిచ్చినట్టు రైతుకు ఏనాడు 8 గంటల కరెంట్ ఇవ్వలేదని, ఇచ్చినా అది నాణ్యమైన కరెంటు కాదనే పాయింట్లను హైలైట్ చేస్తోంది కాంగ్రెస్. రోజు మార్చి రోజు రేవంత్ రెడ్డి కరెంటు సబ్జెక్టు మీదనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ కేసీఆర్ పై మాటల దాడి చేస్తున్నారు. కరెంటును 24 గంటలు సరఫరా చేసిన పేటెంట్ మాకే దక్కుతుందనే క్రెడిట్ ను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే సబ్ స్టేషన్ల దగ్గరకు వెళ్లి లాగ్ బుక్లు తీసుకొచ్చింది. రైతులకు 24 గంటల కరెంటు రావడం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య జరుగుతున్న రచ్చను మాత్రం రైతులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రైతుకు సరిపడా కరెంట్ అయితే వస్తుంది, పొలం ఎండే పరిస్థితి కనిపించడం లేదు. కాకపోతే రెండు రాజకీయ పార్టీలు ఓట్ల కోసం పడుతున్న పాట్లు అటు రైతుల్లోనే కాదు ఇటు ప్రజల్లో కూడా తీవ్రమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కరెంటును తమ మేనిఫెస్టోలో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.